25వ తేదీ నుంచి చాలా సీరియస్గా దృష్టి పెట్టాలి, ఫోకస్ పెట్టాలి తెలుగుదేశం పార్టీ నేతలందరూ. ఇది నారా లోకేష్ గారు చెప్తున్నమాట. ప్రతి గడప గడపకు కూడా తెలుగుదేశం నేత వెళ్ళాలి. ఈ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా ప్రజలకి చెప్పే ప్రయత్నం చేయాలి, వివరించే ప్రయత్నం చేయాలి. మంత్రి నుంచి బూత్ లెవెల్ దాకా ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. 40 రోజుల పాటు జరుగుతుంది. దీని మీద కొన్ని సూచనలు చేశారు నారా లోకేష్. అందరికీ కూడా బూత్ లెవెల్ స్థాయి వరకు, మంత్రి స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ కూడా జనం బాట పట్టాలి అనేది, ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఎంత మంచి జరిగింది అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పాలట. కూటమి ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధికి బాటలు వేస్తూనే మరోవైపు సంక్షేమాన్ని కూడా అందిస్తుంది, పెద్దపీట వేస్తోంది. ఈ విషయం జనాలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఏపీలో ప్రస్తుతం అమలు జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం కూడా జనాలకు చేరవేయాలి. అంతేకాదు కరపత్రాలు అలాగే బుక్లెట్లు కూడా ప్రజలకు తీసుకొని వెళ్ళాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా ఒక ఉద్యమంగా పాల్పంచుకోవాలి. ప్రతిరోజు టంచర్గా కొన్ని ప్రాంతాలను ఎంచుకొని పర్యటించాలి. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న జనసేన, బీజేపీ కార్యకర్తలను కూడా కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళాలి. అంటే మీరు ఒక్కరే వెళ్ళిపోవడం కాదు, ఇది ప్రభుత్వ కార్యక్రమం, నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ముగ్గురు కలిసి వెళ్ళాలి అనేది, అది ఎంతవరకు సమన్వయం అవుతుంది అనేది. ఏదేమైనా ఇదే నేపథ్యంలో సర్ర విషయంలో కూడా కాస్తంత భయపడుతున్నారు. సో అక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ ఓట్లు కానీ మన ఓట్లు, కూటమి ఓట్లు పోకుండా కాపాడుకోవాలి. ఏది ఏవైనా గడప గడపకు ఇక వెళ్ళాలి ప్రతి ఒక్కరు. దాన్ని బట్టి వీళ్ళకి ఒక ఫీడ్బ్యాక్ కూడా తెచ్చుకొని మార్కులు ఉంటాయి, ఏ నాయకుడు వెళ్ళారు, ఏ నాయకుడు వెళ్ళలేదు అనేది ఆలోచన కూడా చేస్తున్నారట లోకేష్.